శ్రీ గురుభ్యో నమ. విశ్వం ఛానల్ ప్రేక్షకులకు రక్షాబంధన దినోత్సవ శుభాకాంక్షలు. మనం పండగను ప్రతిసారి యథావిధిగా జరుపుతూ ఉన్నప్పటికీ ఎందుకో అప్పుడప్పుడు కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి. అట్లా చాలా ప్రియమైనటువంటి మిత్రుడు ఒకడు అడిగాడు. ఏమని అంటే, ఈ రక్షాబంధనానికి రాఖీ పండగ అనేటువంటి పేరు ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా వచ్చింది అని. ఇది ఆసక్తికరంగా ఉండటంతో మనం దాని గురించి చర్చించడం కోసం యథాశక్తిగా ప్రయత్నం చేస్తాం. సహజంగా రక్షాబంధనము అనేటువంటి పర్వదినం అంటే ఈ శ్రావణ పౌర్ణమికి మనం అందరం కూడా రక్షాబంధనాలు కట్టుకుంటాం కాబట్టి దీన్ని రక్షయే రాను రాను రాఖీగా మారిందేమో కదా అని ఒకసారి అనుకోవచ్చు. మరొక విధంగా ఎలా ఉంటుంది అంటే రక్ష రేకు అనే శబ్దం ఒకటి ఉంది. ఆ రక్ష రేకు రెండు కలిసి రాఖీ అయ్యాయేమో కదా, ఏమో తెలీదు, అట్లా కూడా అనుకోవచ్చు. ఇది కూడా కాకుండా రాక అనేటువంటి శబ్దం ఒకటి ఉంది. రాక అంటే పౌర్ణమి చంద్రుడు, సంపూర్ణ కళలు నిండిన పౌర్ణమి చంద్రుడు అని అర్థం. సాహిత్యాలలో సాహిత్యకారులు రాకా సుధాకర అనేటువంటి శబ్దాన్ని పదే పదే వాడుతూ ఉంటారు. అట్లా ఈ పౌర్ణమికి సంబంధించింది కాబట్టి, అంటే ఈ రక్షాబంధనం అనేది మనం ప్రతి శుభకార్యాలకి కట్టుకుంటూ ఉంటాం. ప్రతిదానికి రక్షలు కడతాం. కానీ ప్రత్యేకంగా పౌర్ణమి రోజు కడతాం కాబట్టి దీన్ని రాకా రోజున కట్టేవి కాబట్టి రాఖీలని వచ్చాయా? అట్లా కాకుండా ఇంకేమన్నా ఉందా అని తరచి చూస్తే ఈ మధ్యకాలంలో నాకు తటస్థపడినటువంటి ఒక మంచి ఇదేమిటంటే, మన పంజాబ్ రాష్ట్రంలో రఖ్రీ అనే పండుగ చేస్తూ ఉంటారు. ఈ రఖ్రీ అనే పండుగ ఎప్పుడు చేస్తారంటే శ్రావణ పౌర్ణమి రోజునే చేస్తారు. ఆ రోజు కూడా ఈ అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళకి రాఖీలు కట్టడం అనేటువంటి ఒక మంచి సంప్రదాయం అక్కడుంది. ఈ తీపి పదార్థాలు, స్వీట్లు పంచుకోవడం, పరస్పరం పిలుచుకోవడం, ఇవన్నీ కూడా అక్కడున్నాయి. కాబట్టి అంటే ఇవన్నీ ఒక కారణమైతే అయ్యుండొచ్చు. రక్ష, రక్షరేకు, రాక ఇవన్నీ కూడా ఒక కారణమైతే అయ్యుండొచ్చు. కానీ ఇంకా ప్రబలంగా కాస్త దగ్గరగా నిర్దుష్టంగా అనిపిస్తున్న శబ్దమైతే రఖ్రీ అని. ఎందుకంటే రఖ్రీ అంటే కూడా అక్కడ రక్ష అనే అర్థం. ఈ రఖ్రీ పండగ అంటే మనం కట్టుకునే పండగ రఖ్రీ పండగకు దగ్గరుంది అనేటువంటి అంశంలో అందరూ కూడా తీసుకొని మన భారతీయులందరూ దాన్ని రాఖీ పండగగా వ్యవహరిస్తూ ఉంటే ఉండవచ్చు అనేటువంటిది నా అభిప్రాయం. అయితే ఈ పండగ రక్షాబంధనం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కూడా మనకు ముఖ్యమైనది. మనకు పురాణ ఇతిహాసాల్లో ఒక అందమైన కథ ఉంది. ఏమిటా అందమైన కథ అంటే, ముందు ఆ మంత్రం తెలుసుకుంటే కథ ఏంటో తెలుస్తుంది. ఏమిటా మంత్రం అంటే, రక్షాబంధనం కట్టేటప్పుడు మామూలుగా ఈ దేవాలయాల్లో కానీ, శుభకార్యాల్లో కానీ, "ఏన బద్ధో బలే రాజా దానవేంద్రో మహాబలః తేన త్వాం అభిబధ్నాపి రక్షా మాచల మాచల" అని చెప్పేసి కడుతూ ఉంటారు. ఈ నాలుగో పాదం ఏదైతే ఉందో మళ్ళీ అది కొంత మారుతూ ఉంటుంది కొన్ని కొన్ని ప్రదేశాల్లో. సరే, అదంతా పక్కన పెడితే, "ఏన బద్ధో బలే రాజా", ఏ సూత్రం వలన బలి చక్రవర్తి బంధింపబడి ఉన్నాడో, తేన ఏన బద్ధో బలే రాజా దానవేంద్రో మహాబలః, మహాబలుడైనటువంటి దానవేంద్రుడైనటువంటి బలిచక్రవర్తి ఏ సూత్రంతో బంధింపబడి ఉన్నాడో ఆ సూత్రంతో నిన్ను కూడా బంధిస్తున్నాను. బలిచక్రవర్తిని అంటే ఒక రాక్షసుని బంధించేటువంటి బంధనము మనమందరం కూడా బంధించుకునేటప్పుడు, రక్షాబంధనం చేసుకునేటప్పుడు ఆ మంత్రం చదవడం ఎందుకు అంటే, దాని వెనకాల ఒక అత్యద్భుతమైన అందమైన కథ ఉంది. అది మనం తెలుసుకొని తీరాలి. ఏమిటి అంటే, మనకు బలిచక్రవర్తి కథ తెలుసు. ఆయన చక్కగా దానాలు చేస్తూ ఉంటాడు. మరి చక్కగా దానాలు చేసేటువంటి వాడిని శ్రీ మహావిష్ణువు ఒక వామనావతారంలో వచ్చి గుర్తుపట్టని విధంగా వచ్చేసి ఆ తర్వాత పాతాళంలోకి తొక్కాల్సినటువంటి అవసరం ఏముంది అంటే, అతనికి దానం చేసేటువంటి లక్షణం కాదు, గుణం కాదు, అలవాటు కాదు, ఒక బలహీనత. ఆ బలహీనత ఎంత దూరం వచ్చేసింది అంటే, తన దగ్గర లేకపోయినా ఇతర రాష్ట్రాలు, ఇతర రాజ్యాలు, ఇతర లోకాలను కూడా జయించి ఆ సొమ్మును తీసుకొచ్చి దానం చేసేటంతగా వచ్చేసింది. అదొక బలహీనత అంటారు. అప్పుల పాలయ్యే వాళ్ళు కూడా కొంతమంది ఇలా ఉంటారు. వాళ్ళ దగ్గర లేకున్నా అప్పులు ఇప్పించడం ఇట్లా చేస్తూ ఉంటారే. ఇట్లా ఈయన చేస్తూ ఉండడం వల్ల స్వర్గాన్ని మీదికి దండెత్తి అక్కడున్నటువంటి సొమ్ములన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ దానం చేస్తూ ఉంటే అప్పుడు దేవేంద్రుడికి ఇబ్బంది కలిగి ఆ విధంగా శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తే ఇప్పుడు వామనావతారంలో ఇలా వచ్చేసాడు. వచ్చిన తరువాత కూడా ఏం జరిగిందంటే,
అతను దానం చేయడానికి పూనుకుంటాడు. తన గురువైన శుక్రాచార్యులే వద్దంటారు. అయినప్పటికీ కూడా నేను దానం చేస్తూ ఉన్నప్పుడు నా చెయ్యి పైకుండడం, శ్రీ మహావిష్ణువే అతనైతే అతని చెయ్యి కిందకుండడం, ఈ ఈ జన్మకి ఇంతకంటే భాగ్యం ఏం కావాలి అని చెప్పేసి దానం చేయడం. అంటే తను ఏమైపోతున్నాడో తెలిసి కూడా అంటే తను బలి అయిపోతున్నాడని తెలిసి కూడా చేసేటువంటి దానమే బలిదానము అంటారు. ఆ శబ్దం కూడా అక్కడి నుంచి వచ్చింది. బలి చేసిన దానం కాబట్టి బలి అవుతున్నాడని తెలిసి కూడా చేసిన దానం కాబట్టి బలిదానము అంటారు. ఆ విధంగా చేశాడు కాబట్టి శ్రీ మహావిష్ణువుకు అతని మీద అపరిమితమైనటువంటి అనురాగం కలిగి, నాయనా ఏమైనా కోరిక ఉందా? కోరుకోమని చెప్తాడు. అంటే ఒక అభయం ఇస్తాడు అతను. ఎందుకంటే ఇతను ఏముంది, వాడు దానం చేశాడు కదా! ఒక తప్పుకు శిక్ష వేశాడు. మరి వాడిలో ఉన్నటువంటి సద్గుణాన్ని కూడా మెచ్చుకోవాలి కదా! కాబట్టి ఏం కావాలి అని అడిగినప్పుడు నా రాజ్యాన్ని రక్షించుకోవడానికి నాకు అవకాశం ఇవ్వమంటారు. ఈ బలిచక్రవర్తి ఎవరో కాదో ప్రహ్లాదుడి యొక్క మనమడు. విరోచనుడి కొడుకు. కాబట్టి ఆ సంబంధం అయితేనేమిటి, ఇతని మీద ఉన్నటువంటి అనురాగం అయితేనేమిటి, ఏం కావాలని కోరుకున్నప్పుడు, ఆ విధంగా రాజ్య సంరక్షణ చేయమన్నప్పుడు అతని ముందరే నిలబడి ద్వారపాలకుడి వలె నిలబడి ఆ రాజ్యాన్ని సంరక్షిస్తూ ఉంటాడు. ఎవరు? శ్రీ మహావిష్ణువు. దేనికోసం? అతనికి కట్టుబడిపోతాడు. దేనికి కట్టుబడిపోతాడు? అతని హృదయానికి కట్టుబడిపోతాడు. అతను తన యొక్క సర్వస్వాన్ని శ్రీ మహావిష్ణువుకు దారబోయడానికి సిద్ధమైనటువంటి ఆ విషయానికి భక్తుడికి కట్టుబడేవాడు భగవంతుడు కాబట్టి అట్లా కట్టుబడిపోతాడు. అది వేరే విషయం. అక్కడ మరి వైకుంఠంలో ఏం జరిగింది? శ్రీ మహావిష్ణువు లేడు. లేకపోతే సృష్టి స్థితి లయల్లో అవన్నీ కూడా వ్యత్యాసం సమతుల్యం తప్పుతాయి కాబట్టి శ్రీ మహాలక్ష్మి కొంతకాలం యోచించిన తర్వాత బలిచక్రవర్తి దగ్గరికి వచ్చేసి రక్షాబంధనం చేసిన తర్వాత, అమ్మా ఇది ఎందుకు కడుతున్నావు అంటే, ఈ రోజు నుంచి నీకు నాకు అనుబంధం. ఎలాంటి అనుబంధము అంటే అన్నా చెల్లెళ్ళ అనుబంధం, లేదా అక్క తమ్ముళ్ళ అనుబంధం. నేనెవరంటే శ్రీ మహాలక్ష్మి అని అప్పుడు తన యొక్క నిజస్వరూపాన్ని చూపిస్తే, నీకేం కావాలి తల్లి అని అడిగితే ఆమె ఏం చెబుతుందంటే, ఇట్లా శ్రీ మహావిష్ణువు నాకు కావాలి అంటే, అతను శ్రీ మహావిష్ణువునే వరంగా ఇస్తాడు. వరంగా ఇచ్చేటప్పుడు అతను ఏమంటాడంటే, నాకు విష్ణువే చాలా గొప్ప బంధమమ్మా, నువ్వు అంతకంటే గొప్ప బంధాన్ని వేశావు. విష్ణువు కంటే గొప్ప బంధాన్ని నా చేతికే వేశావు కాబట్టి ఇక్కడ నేను నిన్ను చూసుకుంటాను, శ్రీ మహావిష్ణువును చూసుకుంటానమ్మా అని చెప్పి నాకు ఈ జన్మకి చాలు అని చెప్పేసి అతను వరం ఇస్తాడు. అంటే దాని అర్థం ఏంటి? చాలా బలవంతుడైనటువంటి రాక్షస బలం కలిగినటువంటి మొండి పట్టుదల అంటే రాక్షస పట్టుదల కలిగినటువంటి వాడిని కూడా మనసును నొప్పించకుండా మెప్పించగలిగినటువంటి సూత్రమే ఈ రక్షాబంధనం. కాబట్టే ఈరోజు అంటే అక్కడ మనం బాగా గమనిస్తే లక్ష్మీదేవి స్వయంగా సోదరి కాదు. చంద్రుడికి కట్టలేదు. బలిచక్రవర్తికి కట్టింది. అంటే ఈ రోజున ఎవ్వరు ఏ ఆడపిల్ల రక్షాబంధనం కడితే ఆడపిల్ల ఆడపడుచుతో, చెల్లెలితో సమానం, సోదరితో సమానం. ఇట్లా ఒక అత్యద్భుతమైన అనుబంధాన్ని కలిగించే విధంగా లక్ష్మీనారాయణులే సాక్షాత్తు తన యొక్క అక్క, బావలు అనుకునే అంత గొప్పగా తన యొక్క అంటే పట్టుదలను కూడా వదిలించుకొని అవతలి వాళ్ళ కోసం తనను తాను సమన్వయపరుచుకునేటువంటి పద్ధతి. ఎంత అద్భుతమైన కథో ఈ కథ. ఈ కథను మన పురాణంలో ఉంది. దాన్ని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. అది కూడా దీనికి ప్రారంభం అని చెప్తారు. ఆ తర్వాత అనేక కథలు ఉన్నప్పటికీ కూడాను ఈ విధంగా అంటే అనుబంధాలు పెరగడానికి, ఆత్మీయతలు పెరగడానికి ఈ రక్షాబంధనం, రాఖీ పండగ ఏదైతే ఉందో చాలా అత్యద్భుతమైనటువంటి పండగ. ఈ పండగను పండగలాగే చేసుకోవాలి. వ్యాపారంలాగా చేయకూడదు. అంటే మీ అన్నయ్య నీకేమిచ్చాడు? మీ అన్నయ్య నీకేమిచ్చాడు? ఏమి ఇయ్యకపోతే ఎందుకు కట్టారు? ఎంత విలువైన వస్తువులు ఇచ్చారు? ఇదంతా కాదండి. అక్కడ రక్షాబంధనం విలువ ఒక లక్ష్మీనారాయణుల విలువ. సాక్షాత్తు ఒక దారంతో బంధించి అతని చేతిని, ఆ చెయ్యి ఉట్టి చెయ్యి కాదండి, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి 3 అడుగులు ధారపోసినటువంటి చెయ్యి కాబట్టి అక్కడ రక్షాబంధనం కట్టబడింది. కనుక అంత ఆత్మీయత, అనురాగాలు పెంచగలిగేటువంటి ఈ రక్షాబంధన కార్యక్రమం పండగ రోజు ఏదైతే ఉందో, ఇదే ఆనందంగా, ఇంతే సంతోషంగా ఎవరైతే పంచుకుంటారో వాళ్ళకి తప్పకుండా ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా మీ ప్రేమ బంధము, ప్రేమ సూత్రంతోటి ఎవరినైనా గెలిచేటువంటి ఒక గొప్ప లక్షణము, ఒక గొప్ప అదృష్టం మనకు లభిస్తోంది. ఇది మనం తెలుసుకొని సంతోషించుదాం. బలిచక్రవర్తి కథను తెలుసుకొని సంతోషించేటువంటి ప్రయత్నం చేద్దాం. శుభం భూయాత్.